చేస్తాం అంటున్నారు. ఓకే, సంతోషం, మంచిది. ఇక్కడ చెప్పేది ఢిల్లీలో చెప్తారు, చేయండి. కానీ ఎంత అవహేళనగా మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు అంటే, మేము పోయి ధర్నా చేస్తాం, అందరు బీసీలు రావాలి, అందరు ఎమ్మెల్యేలు రావాలి, అందరు ఎంపీలు రావాలి అంటే ఏంది ఇది? మేము సత్రంలో భోజనం పెడుతున్నాం, మీరు అందరు రావాలి అన్నట్టు ఏం మాటలు ఇవి? మీకు సీరియస్నెస్ ఉందా? అసలు బీసీ బిల్లు సాధన చేయాలని ఉందా లేదా? ఉంటే బాజాప్తా ప్రభుత్వ పరంగా అఫీషియల్గా ప్రోగ్రాం పెట్టండి, అఖిల పక్షాన్ని ఇన్వైట్ చేయండి, లెటర్స్ రాయండి ముఖ్యమంత్రి గారి తరఫు నుంచి, మర్యాద పాటించండి, పద్ధతి పాటించండి. ఎట్లా అయితే తెలంగాణ విషయంలో మొత్తం అందరం కూడా 50 మందిని పార్టీలకు అతీతంగా ముందుకెళ్లి కొట్లాడినామో, బీసీ బిల్లు సాధించాలంటే కూడా అన్ని పార్టీలకు సంబంధించిన అందరినీ ఇన్వైట్ చేయండి, చేసి ఢిల్లీకి తీసుకొని వెళ్ళండి. ఏకపక్షంగా మీరు ఎటుపడితట్టు మాట్లాడతాం, మీరు రావాలి, అందరు రావాలి అంటే ఇది అవతలి వాళ్ళ మీద నెపం నెట్టేటటువంటి ప్రయత్నం తప్పితే సీరియస్నెస్, చిత్తశుద్ధి కనపడతలేదు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో తలపెట్టినటువంటి ధర్నా ఏదైతే ఉందో కేవలం బీహార్ ఎన్నికల కోసం చేస్తున్నటువంటి డ్రామా, అంత తప్పితే బీసీల మీద చిత్తశుద్ధి లేదు. మీకు చిత్తశుద్ధి ఉంటే, ధైర్యం ఉంటే కేసు ఎందుకు వేస్తలేరు? రాష్ట్రపతి గారి మీద ఇమీడియట్గా కేసు వేయండి, సుప్రీంకోర్టులో ప్రెసిడెన్స్ ఉంది, తక్షణమే ఆర్డర్ వస్తుంది. చేయాల్సిన పని వదిలిపెట్టి రాజకీయంగా కేవలం దీన్ని సాగదీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక బీజేపీ అయితే ఎంత దారుణం అంటే, వాళ్ళు మాట్లాడితే మేము బీసీ సీఎం అంటారు, బీసీ పీఎం అంటారు తప్పితే నిజంగా బీసీ బిడ్డల పక్షాన నిలబడాల్సిన సమయం ఇది. కానీ ఈ సమయంలో నిలబడకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు ఇక్కడ. మరి తెలంగాణ బీసీ బిడ్డల ఆవేదన ఇది అని మాత్రం వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడతలేరు, చెప్తలేరు. ఇది చాలా దారుణం. మరి 4, 5, 6 తారీఖున నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఢిల్లీలో చేస్తామని చెప్పినారో దీక్ష, ఏం చేస్తారో మరి వాళ్ళు. ఒకరోజు కలుస్తారట రాష్ట్రపతిని, ఇంకో రోజు దీక్ష చేస్తారట. ఆ దీక్షకు ఎవరు వస్తారో తెలియదు, ఏమొస్తారో తెలియదు. ఆ కన్ఫ్యూజన్ దీక్ష పక్క పెడితే ఒక నిజమైనటువంటి నిబద్ధతతో కూడినటువంటి 72 గంటల నిరాహార దీక్షను నేను చేయబోతా ఉన్నాను హైదరాబాద్లో 4, 5, 6 తారీఖున, ఆగస్టు 4, 5, 6 తారీఖున నేను ఇదివరకు ఎట్లా అయితే అంబేద్కర్ విగ్రహ సాధన కోసం 72 గంటల నిరాహార దీక్ష చేశానో, బీసీ బిల్లు సాధన కోసం కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడానికి, మన తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిడ్డలకు ఎంత అవసరం ఉంది బీసీ బిల్లు అనేటటువంటి అంశాలని ప్రపంచానికి తెలియజెప్పడానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా, తెలంగాణ బిడ్డగా, ఒక సోదరిగా నేను నిరాహార దీక్ష 72 గంటలది 4, 5, 6 ఆగస్టు నాడు చేయబోతా ఉన్నాను. దీనికి సంబంధించి మేము ప్రభుత్వానికి కూడా ఇమీడియట్గా పర్మిషన్ కోసం పెట్టుకుంటాం. వాళ్ళు పర్మిషన్ ఇస్తే మంచిది, ఇవ్వకపోతే ఎక్కడ వీలైతే అక్కడ కూర్చొని 72 గంటలు మాత్రం ఖచ్చితంగా దీక్ష చేస్తాం. నాకున్న కాన్ఫిడెన్స్, నాకున్న విశ్వాసం ఏంటంటే అంబేద్కర్ విగ్రహం సాధించడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 72 గంటలు నేను నిరాహార దీక్ష చేసిన. ఆ తర్వాత అనౌన్స్మెంట్ వచ్చింది, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు ఒత్తిడికి తలొగ్గి అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టడం జరిగింది. అదే పంతాను, అదే గాంధేయవాదాన్ని, అదే ప్రజాస్వామిక పరిధిలో మేము నిరసన తెలియజేస్తాం, అవసరాన్ని తెలియజేస్తాం. బీసీ బిల్లు ఎందుకు రావాలన్న అవసరాన్ని, మా నిబద్ధతను ప్రపంచానికి చాటుతామని ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తూ, మరి యూపీఎఫ్ కన్వీనర్ శివశంకర్ అన్న గారిని మాట్లాడమంటాను. ప్రెస్ మిత్రులందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే, మా బీసీ బిడ్డలు నాయకులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ 1 మినిట్ మాట్లాడతారు, ఎక్కువ కాదు. వీలైనంత మంది మాట్లాడే వాళ్ళు క్రిస్పీగా, ఫాస్ట్గా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ముందుగా యునైటెడ్ పూలే ఫ్రంట్ కన్వీనర్ గారు గౌరవనీయులు బొల్ల శివశంకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. ఈరోజు పత్రికా సమావేశానికి మన కుడి భుజంలా ఉండి బీసీలను నడిపిస్తున్నటువంటి నాయకురాలు, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితమ్మ గారి నాయకత్వంలో మనం రాష్ట్ర వ్యాప్తంగా గత సంవత్సరాల కాలంలో మరి జిల్లాల్లో, మండలాల్లో, గ్రామాల్లో, అసెంబ్లీలో, మండలిలో మరి బీసీల హక్కుల కోసం ప్రతిత్యం పోరాడుతూనే ఉన్నాం. కానీ ఎక్కడ వేసిన కూడా అక్కడే ఉన్నది. దశాబ్దాలుగా 88 దశాబ్దాలుగా అంటే సుమారు 80 సంవత్సరాలుగా రాజ్యాధికారానికి మరి మనం ఇంకా కూడా వెనుకబాటుతనాన్ని ప్రశ్నిస్తున్నామంటే సిగ్గేస్తుంది. ప్రభుత్వంలో ఉన్నామా, ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ప్రజాస్వామ్యంలో మాకు కావాల్సిన హక్కులు కొట్లాడాలంటే మరి ఏం చేయాలి? మరి ఇది ఉద్యమాలు కావా? మరి ఉద్యమాల్లో కొట్లాడుతున్న వ్యక్తులుగా మరి ఇవాళ ముఖ్యమంత్రి గారు కామారెడ్డిలో చెప్పినట్టుగా బీసీలకు హక్కులు ఇస్తాం రాజ్యాంగబద్ధంగా అని చెప్పిండు.
మేము అందరం నమ్మినాం, ప్రజలు నమ్మారు, బహుజనులందరూ కూడా మరి ఓటేసారు. ఓటేసినప్పుడు కూడా 20 మాసాలు అవుతున్నప్పుడు కూడా నేటికి కూడా ఎక్కడ ఉన్న అక్కడే ఉన్నది. మరి జాగృతి అధ్యక్షురాలు కవితమ్మ గారు కానీ యునైటెడ్ పూలే ఫ్రంట్ కూడా మేము లెక్కలు సరైన లెక్కలు ఉన్నాయి, ఆ లెక్కల ఆధారంగా ఖచ్చితంగా గ్రామాల్లో లెక్కలు పెట్టమని చెప్పినాం. ఏ గ్రామంలో మా కులం ఎంత, మా ఒడ్డరన్ ఎంత, మా మంగళన్ ఎంత, మా సాకలన్ ఎంత, మా సాలన్ ఎంత, మా గౌరన్ ఎంత అని లెక్కలు పెట్టమన్నాం. ఇప్పటికి కూడా లెక్కలు పెట్టలేదు. లెక్కలు పెట్టపోగా మరి మేము చెప్పినాం, ఆ రోజు చెప్పినాం అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయండి, ప్రధానమంత్రి తీసుకుపోమని చెప్పినాం. అఖిల పక్షం ఆధ్వర్యంలో మరి మాలాంటి బీ సంఘాలం, మరి ప్రజా సంఘాలం, సామాజిక స్పృహతో కొట్లాడుతున్నటువంటి కవితమ్మ నాయకత్వంలో అందరూ కూడా అలాంటి నాయకత్వాన్ని గౌరవించి మరి రాష్ట్రపతి గారిని, ప్రధానమంత్రి గారికి మరి సమావేశం ఏర్పాటు చేయడం. ఇప్పటికి కూడా మరి అలాంటి పూనుకోకపోవడం, కేవలం కూడా 5, 6 తారీఖు 7 తారీఖు మేము పోతామంటున్నాం. అంటే రాష్ట్రపతి గారి బిల్లుని 90 రోజుల్లో మరి మరి ప్రవేశపెట్టి తీర్మానం రావాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంటే నేటికి మార్చి 21 అంటే నేటికి 128 రోజులు గడుస్తున్నా ఎప్పటి రాష్ట్రపతి దగ్గర బిల్లు ఎక్కడో అక్కడ ఉందో అక్కడే ఉన్నది. మరి ఇప్పుడు మాట్లాడుతున్నాం మేము కేవలం కూడా బీసీలు అంటే మరి ఓటు బ్యాంకేనా, మీకు ఓట్లేసేటువంటి ఆయుధంగా మమ్మల్ని చూస్తున్నారా?